హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. మన సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో దాని పరిధిలో మనకి జాబ్స్ అనేటివి రావడం జరిగింది. ఎస్పెషల్గా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్ కోసము ఎదురు చూస్తున్నారు. స్పోర్ట్స్ కోటా విభాగంలో ఈ పోస్టులు అనేటివి రావడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎస్పెషల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్, అలాంటి వివరాలు అనేటివి చూద్దాం. ఓకే, మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో దాని నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది స్పోర్ట్స్ కోటాకి సంబంధించి. ఓకే, దీంట్లో ప్రధానంగా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 25th అక్టోబర్ రోజునే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 24th నవంబర్ లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. ఓకే, 24th నవంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఇక పోస్టుల వివరాన్ని కనుక చూసుకున్నట్లయితే పోస్టులకు సంబంధించి మనకి పే బ్యాండ్ వచ్చేసి మనకి 5,200 నుంచి 20,000 మధ్యలో ఇవ్వనున్నారు. అయితే ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ కోట ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో హెడ్ క్వార్టర్స్కు సంబంధించింది. సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ ఏదైతే అది ఉందో దానికి సంబంధించింది. దీంట్లో గేమ్ అండ్ ఈవెంట్ పొజిషను అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అథ్లెటిక్స్ మెన్ విభాగంలో ట్రిపుల్ జంప్ ఏదైతే ఉందో ట్రిపుల్ జంప్కి సంబంధించిన పొజిషన్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అథ్లెటిక్స్ ఉమెన్ 5,000 మీటర్స్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. షటిల్ బ్యాడ్మింటన్ ఏదైతే ఉందో దానికి మెన్ కేటగిరీలో సింగిల్స్ విభాగంలో ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అదే విభాగంలో ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉండడం జరిగింది. నెక్స్ట్ బాస్కెట్బాల్ మెన్లో ఆల్రౌండర్ పొజిషన్కి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. బాస్కెట్బాల్ ఉమెన్ ఆల్రౌండర్కి ఒక పొజిషన్ ఉండడం జరిగింది. బాక్సింగ్ మెన్ ఏదైతే ఉందో 92 kgs విభాగంలో ఒకటి, అదేవిధంగా 50 kgs విభాగంలో ఒక పొజిషన్ ఉండడం జరిగింది. క్రికెట్ మెన్ ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. క్రికెట్ ఉమెన్ ఓపెన్ బ్యాట్ ఉమెన్ ఓకే ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ ఓకే బ్యాట్ ఉమెన్ ఫస్ట్ ఓపెనర్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. సైక్లింగ్ విభాగంలో మెన్ కేటగిరీలో ఇండివిజువల్ పర్స్యూట్ ట్రాక్ విభాగంలో ఒక పోస్ట్ ఉండడం జరిగింది. ఓకే, జిమ్నాస్టిక్స్ మెన్ ఆల్రౌండర్ వచ్చేసి 2 పోస్టులు ఉండడం జరిగింది. జిమ్నాస్టిక్ ఉమెన్ ఆల్రౌండర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఖోఖో మెన్ వచ్చేసి ఆల్రౌండర్ విభాగంలో ఒకటి. నెక్స్ట్ పవర్ లిఫ్టింగ్ మెన్ వచ్చేసి 93 kgs ఒకటి. పవర్ లిఫ్టింగ్ ఉమెన్ 72 kgs ఒక పోస్టు. వాలీబాల్ మెన్ వచ్చేసి ఒక పోస్టు. ఈ విధంగా వేరియస్ పోస్టులకి మొత్తం 21 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి హెడ్ క్వార్టర్స్ కోట సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ లెవెల్లో మళ్ళీ అథ్లెటిక్స్ మెన్ 400 మీటర్స్లో ఒక పోస్ట్ ఉండడం జరిగింది. ఓకే, అథ్లెటిక్స్ ఉమెన్ ఓకే హెపత్లాన్ అని చెప్పేసి ఉంటుంది, అదొక పోస్టు. షార్ట్ పుట్కి ఒక పోస్టు, 400 మీటర్స్కి ఒక పోస్టు. అథ్లెటిక్స్ విభాగంలో ఈ 3 ఉండడం జరిగింది. నెక్స్ట్ క్రికెట్ ఉమెన్ కేటగిరీలో ఉమెన్ ఆల్రౌండర్ ఆఫ్ స్పిన్నర్తో ఒక పోస్టు, మిడిల్ ఆర్డర్ ఆల్రౌండర్ లెగ్ స్పిన్నర్ ఒక పోస్టు, టాప్ ఆర్డర్ బ్యాటర్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. క్రికెట్ ఆల్రౌండర్ స్పిన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. హాకీ మెన్ గోల్ కీపర్ వచ్చేసి ఒక పోస్టు, స్ట్రైకర్ వచ్చేసి ఒక పోస్ట్, మొత్తం 10 పోస్టులు ఉండడం జరిగింది. ఇది హెడ్ క్వార్టర్స్ కోటా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఓకే సౌత్ సెంట్రల్ రైల్వే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ డివిజన్ ఇప్పటివరకు మనకు సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ చూసాం కదా. ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్లో మనకి ఈ పోస్టులకు వేకెన్సీ ఉండడం జరిగింది. బాస్కెట్బాల్ మెన్ వచ్చేసి ఫార్వర్డ్ ఒకటి, హ్యాండ్బాల్ ఉమెన్ పొజిషన్ 2, బాక్సింగ్ మెన్ 50 kgs ఒకటి, అదేవిధంగా 85 kgsలో ఒకరు. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ ఉమెన్ ఆల్రౌండర్ ఒకటి. ఇది సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించి. నెక్స్ట్ మొత్తం 5 పోస్టులు. హైదరాబాద్ డివిజన్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండ్బాల్ సెంటర్ పొజిషన్ ఉమెన్ కేటగిరీలో సెంటర్ పొజిషన్ 3 ఏదైతే ఉందో దానికి ఒక పోస్టు, ఆల్రౌండర్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. వాలీబాల్ ఉమెన్ అటాకర్ ఒకటి, అదేవిధంగా బ్లాకర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. హ్యాండ్బాల్ మెన్ సెంటర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. మనకి హైదరాబాద్ డివిజన్లో కూడా 5 పోస్టులు ఉండడం జరిగింది. ఇంకా ఇతర డివిజన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు విజయవాడ డివిజన్లో ఆర్చరీ విభాగం కాంపౌండ్ అండ్ రికర్వ్లో ఒక పోస్ట్ ఉండడం జరిగింది. ఆర్చరీ ఉమెన్ కాంపౌండ్ అండ్ రికర్వ్లో 2 పోస్టులు ఉండడం జరిగింది. హ్యాండ్బాల్ మెన్ లెఫ్ట్ 45 వచ్చేసి ఒకటి, రైట్ వింగ్ 5 వచ్చేసి ఒకటి ఉండడం జరిగింది. మనకి విజయవాడ డివిజన్లో కూడా 5 పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ దీ స్పోర్ట్స్. ఓకే, నెక్స్ట్ గుంటూరు డివిజన్ కనుక చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్ మెన్ లాంగ్ జంప్ వచ్చేసి ఒక పొజిషన్ వేకెన్సీ ఉంది. తర్వాత 10,000 మీటర్స్కి 10 kmకి వచ్చేసి ఒక పొజిషను. వెయిట్ లిఫ్టింగ్ మెన్ 73 kgs ఒకటి,
అదేవిధంగా 76 కేజీస్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి ఒక పొజిషన్, పవర్ లిఫ్టింగ్ ఉమెన్ వచ్చేసి 57 కేజీస్తోని ఒక పొజిషన్ ఉంది. 5 పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫర్ గుంటూరు డివిజన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గుంతకల్ డివిజన్ గోల్ కీపరు ఫుట్బాల్ మెన్ ఒకటి, స్ట్రైకర్ ఒకటి ఉండడం జరిగింది. నెక్స్ట్ క్రికెట్ మెన్ కేటగిరీలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వచ్చేసి ఒకటి, నెక్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వచ్చేసి ఒకటి. మొత్తం 5 పోస్టులకి గుంతకల్ డివిజన్ నుంచి ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నాందేడ్ డివిజన్ ఖోఖో మెన్ వచ్చేసి ఆల్రౌండర్ 2 పొజిషన్లు ఉంది, డిఫెండర్ ఒక పొజిషన్ ఉండడం జరిగింది. కబడ్డీ మెన్ ఆల్రౌండర్ ఒక పొజిషన్, రైడర్ ఒక పొజిషన్. మొత్తం 5 పొజిషన్లకి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫర్ నాందేడ్ డివిజన్. ఇదన్నమాట ఇవి పోస్టులకు సంబంధించి. మరి ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉండాలి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మినిమం ఏజ్కి కానీ మ్యాక్సిమం ఏజ్కి కానీ 2026 అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే దానికి ముందు 2008 కంటే ముందు మనకి జన్మించిన వాళ్ళు కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఈ పొజిషన్ ఉండడం జరిగింది. అదేవిధంగా నో ఏజ్ రిలాక్సేషన్ అంటే 2001 నుంచి 2008 మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఐటీఐ, నేషనల్ అప్రెంటిస్షిప్ ఇలాంటివి కూడా చేసినా ఓకే. 12th గ్రేడ్ ఎవరైనా ఓకే అనమాట. సో మినిమం 10th క్లాస్ అనేది పాస్ అనేది ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి స్పోర్ట్స్ విభాగంలో కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ ఏ వచ్చేసి ఒలింపిక్ గేమ్స్ సీనియర్, కేటగిరీ బిలో వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఈ విధంగా మనకి కేటగిరీ బిలో ఉండడం జరిగింది. కేటగిరీ సిలో కామన్వెల్త్ ఛాంపియన్షిప్, జూనియర్ ఆర్ సీనియర్, ఏషియన్ ఛాంపియన్షిప్, ఏషియా కప్, అదేవిధంగా సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్, ఈ విధంగా వరల్డ్ రైల్వేకి సంబంధించి, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి గ్రూప్ సి కేటగిరీలో ఉంచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సెలెక్షన్ ప్రాసెస్లో ఫిట్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఫిట్నెస్కు సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్ వచ్చేసి ట్రయల్స్ ప్రకారమే తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ట్రయల్స్ బేస్నే తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 40 మార్క్స్ ఉంటాయి. ఎవరైతే ఫిట్గా ఉంటారో వారికి 25 మార్క్స్ అబోవ్ ఉంటుంది, వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఫిజికల్గా ఎవరైతే ఫిట్ ఉంటారో స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని మాత్రమే ఈ పోస్టులకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫిట్ అయిన క్యాండిడేట్స్ తర్వాత నెక్స్ట్ ఇది స్కిల్లింగ్ సంబంధించి అంటే ఫిట్నెస్ 40 మార్క్స్ అనేది మ్యాక్సిమం. నెక్స్ట్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం చూసుకుంటే 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీస్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పే లెవెల్కి సంబంధించి కూడా ఇవి మనకి ఇవ్వడం జరిగింది. పే లెవెల్ 3 and 2కి రావాలి అనుకుంటే 65 మార్క్స్ రావాలి. అవుట్ ఆఫ్ 100లో మనకి 65 మినిమం రావాలి. అదేవిధంగా పే లెవెల్ 1 గ్రేడ్ 1800కి 60 మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో మనకి ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ. ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత మీ అచీవ్మెంట్స్కి బేసిక్గా కేటగిరీ ఏ, బీసీని బట్టి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ 50 మార్క్స్. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి 10 మార్క్స్ అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా 100 మార్క్స్లో 65 మార్క్స్ ఈ 2 కేటగిరీలకు వస్తే 65% మార్క్స్ రావాలి. లేదు 60 మార్క్స్ వస్తే పే లెవెల్ గ్రేడ్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన స్పెషల్ కోటాకు సంబంధించి స్పోర్ట్స్లో స్పెషల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే నేషనల్, ఇంటర్నేషనల్ ప్లే చేశారో వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. సో మనకి దీంట్లో జాబ్ ఇస్తూ మన ఏదైతే స్పోర్ట్స్ ఫీల్డ్ ఉందో దాంట్లో మీరు రానిచ్చొచ్చు అన్నమాట. వాళ్ళు మనకి శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత పర్మనెంట్ చేస్తూ మీకు టికెట్ కలెక్టర్, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి పర్మనెంట్ పోస్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది రైల్వేలో. ఓకే, సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. మరిన్ని నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.